ఓం అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకునే 33వ దివ్యదేశం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర ఉన్న దివ్యదేశం తిరుతవనార్ తొగై అనే దివ్యదేశం గురించి తెలుసుకుందాం. ఇక్కడ నవగ్రహ దోషాలు ఏమున్నా కూడా ఈ స్వామిని కనుక తలిస్తే ప్రార్థిస్తే ఆ దోషాలన్నీ నివృత్తి అవుతాయి. అసలు ఈ స్థలం యొక్క చరిత్ర ఏంటనేది తెలుసుకుందాం. ఒక ఇక్ష్వాక రాజు, మిత్రసహుడు అనే ఇక్ష్వాక రాజు శాపగ్రస్తుడై ఒకసారి కల్మషపాదుడు అనే రాక్షసుడుగా జన్మించడం మారటం జరిగింది. అయితే అతను కోపోద్రిక్తుడై వాళ్ళ కులుగురు ఎవరండి? వశిష్ఠ మహాముని కదా. ఆ వశిష్ఠ మహాముని ఎవరు? మహా తపస్సంపన్నుడు, బ్రహ్మ మానసపుత్రుడు. ఆయన్ని పుత్రునే మొత్తం పుత్రులందరినీ చంపేశాడు అనమాట. ఆయన బాధ భరించలేక ఒక పర్వతం మీదకి వచ్చి అక్కడి నుంచి దూకేసి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఆ టైంలో దేవతలందరూ వచ్చి భగవంతుడితో సహా వచ్చి ఆయన్ని ఈ మనశ్శాంతిని ప్రసాదించి అలా చేయొద్దని చెప్పి మనశ్శాంతిని ప్రసాదించారు. కాబట్టి అప్పుడు వశిష్ఠ మహాముని అక్కడే అలాంటి వారు ఎవరైనా మానసిక బాధలను అనుభవిస్తుంటే వారి బాధను నివృత్తి చేయమని, ఇదే అక్షామూర్తిగా ఉండమని ప్రార్థిస్తే అక్కడ స్వామి అక్షామూర్తిగా వెళ్ళటం జరిగింది. అంతేకాకుండా శ్రీ ఒక రుద్రుడు కూడా స్వామివారికి ఇక్కడ ప్రార్థన చేస్తే ఈ రూపంలో ప్రత్యక్షం అయ్యాడు. కాబట్టి నవగ్రహాలు తోటి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఈ క్షేత్రానికి వచ్చి కనుక ప్రార్థిస్తే స్వామి కరుణిస్తాడు. ఆ నవగ్రహ శాంతి కలుగుతుంది అనమాట ఇక్కడికి వచ్చిన భక్తులకి. జై శ్రీమన్నారాయణ.